హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లివి పిక్కిల్లో అల్లం పచ్చడి చేద్దాం. ఇది కావాల్సిన పదార్థాలు: అల్లం, ఇది చింతపండు ఉడకబెట్టిన పేస్ట్, ఇది బెల్లం, కారం, ఆయిల్, ఇది ఆవు పిండి, ఆవాలు వేయించి పౌడర్ చేసింది, ఇదేమో మెంతులు వేయించిన పౌడర్. అయితే ఇప్పుడు అల్లం వేద్దాం. వేసుకుంది అల్లం. అయితే ఇందాక నేను కావాల్సిన పదార్థాల్లో ధనియాలు చెప్పడం మర్చిపోయాను. అయితే ఇప్పుడు అల్లం కొంచెం వేగిన తర్వాత కొంచెం మనం 50 గ్రాములంతా ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి. ఇది పల్లి ఆయిల్ మనకి ఇలాగ బూర వస్తుంది. ఏ చట్నీ అయినా సరే, పచ్చళ్ళు ఏవైనా సరే పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ వేసుకుని చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్ అంతా కల్తీ కాబట్టి మనం పల్లి ఆయిల్ నువ్వుల ఆయిల్ అంటే కొంచెం హెల్దీగా తెచ్చుకోవచ్చు. పోపు కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లుల్లి రెమ్మలు, ఇంగువ. పోపు వేగుతుంది. అన్నీ వేసేసాను ఆల్మోస్ట్. ఇంకొక ఇంగువ, కొంచెం శనగపప్పు కొంచెం వేగాలి. అయితే అయిపోయింది. ఎండుమిర్చి ఎప్పుడు నిలవ పచ్చడిలో కొంచెం నల్లగానే వేగాలి, అప్పుడే నిలవ ఉంటుంది పచ్చడి. పోపు వేగిపోతుంది మనకి. అయిపోయింది. కొంచెం ఇంగు వేస్తే అయిపోయింది. ఇవన్నీ అల్లం ఉంది కదా, ఈ అల్లంలోనే ఉప్పు వేసేసి మనం గ్రైండ్ చేసేసుకుంటే మనకి రెండు కలిపి గ్రైండర్ అయిపోతాయి. కొంచెమే కాబట్టి ఒకసారి వేసేస్తున్నాను. కిలోలో చేసినప్పుడు చాలా టైం పడుతుంది నాకు. పావు కిలో అల్లం చేసుకున్నాను. పావు కిలో అల్లానికి మనకి పావు పచ్చడి కిలోన్నర అయితే ఈజీగా, కొంచెం తక్కువ. మిక్సీ పడుతున్నా. గ్రైండర్ చేసుకున్న అల్లము, ఉప్పు, ధనియాలు ఇంత మెత్తగా చేసుకోవాలి. చేసుకొని దీంట్లో మిక్స్ చేసేయండి. చింతపండు మనం ఉడకబెట్టి పెట్టాం కదా, గుజ్జు తీసుకున్నాం కదా, చింతపండు మొత్తం ఇలాగా చేసుకుని ఉడకబెట్టుకుని, కొంచెం పని ఎక్కువే ఉంటుంది కానీ చట్నీ మాత్రం సూపర్ ఉంటుంది. ఇది అల్లం వేసి కలిపేసాను. ఇది బెల్లం. బెల్లం ఎక్కువే పడుతుంది మనకి. కొంచెం ఎక్కువ వేయాలంటే ఎక్కువ వేసుకోవాలి. ఒక వంతుకి 2 వంతులు అయితే బెల్లం వేసుకోవాలి. ఇదే నేను కొంచెం చేయండి ఈరోజు. పెడితే 1 కిలో అల్లం చేస్తా. 10 కేజీస్ అవుతుంది. బాగా మెత్తగా గ్రైండర్ చేసుకోవాలి. అల్లం, ధనియాలు, ఉప్పు కదా, మళ్ళీ మనం మిక్సీలో వేసుకుని మళ్ళీ పేస్ట్ చేసుకోవాలి. నేను వేసి చూపిస్తాను. నేను మిక్సీలో వేసుకొస్తాను మాత్రం. మళ్ళీ చేసిన తర్వాత మిక్సీలో వేస్తే చట్నీ చూడండి ఎంత బాగా వచ్చింది. మూర్తిగా ఇదిగో మిక్సీ పట్టాను కదా పేస్ట్, ఇది అల్లం చట్నీ. ఇక పోపులో వేస్తున్నాను. ఇప్పుడు పోపులో వేసి మొత్తం కలిపేస్తుంటే అంతే చట్నీ.
అల్లం రెడీ.